ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం ఈ జ్యువెల్ నెక్ ప్యాటర్న్ రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీనికి హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము స్లీవ్స్. దానికంటే ముందు ఒక రెగ్యులర్ స్లీవ్ ప్యాటర్న్ ఉంటుంది. స్లీవ్ ఫర్మా అని. దాన్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే, ఆ స్లీవ్ ఫర్మా యూజ్ చేసి మనం అన్ని మెజర్‌మెంట్స్‌కి కూడా ఈజీగా స్లీవ్స్ అనేవి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఆ స్లీవ్ ఫర్మాని ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను. దాన్ని యూజ్ చేసి అప్పుడు ఈ బ్లౌజ్ మెజర్‌మెంట్స్‌తో మనం స్లీవ్ కటింగ్ అనేది చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఇలా చార్ట్‌ని 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకున్నాను. ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి నేను ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. దీనికి లెంత్ 12 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇంకొంచెం లెంత్ దగ్గర నుంచి కూడా మనం 12 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 9.5 ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. సేమ్ ఈ కింద కూడా 9.5 ఇంచ్‌కి మార్క్ చేసుకొని, ఇలా బాక్స్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్‌ని ఇలా జాయిన్ చేస్తూ బాక్స్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పైనుంచి మనం 4 ఇంచ్‌కి లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం. ఇక్కడ నుంచి 2 ఇంచ్‌కి మనం ఇలా లోపలికి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచ్‌కి మార్క్ చేసుకొని, ఈ పాయింట్‌ని అండ్ ఈ పాయింట్‌ని మనం ఇలా క్రాస్‌గా జాయిన్ చేసుకోవాలి. ఈ పాయింట్‌ని అండ్ ఈ పాయింట్‌ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఆన్ ఫోల్డ్ సైడ్. ఇప్పుడు ఈ ఈ క్రాస్ లైన్‌ని మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఎంత మనకొస్తుందో మిడిల్, అది కూడా మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి మనకి ఎంతొస్తుందో మిడిల్‌కి అది కూడా మార్క్ చేసుకోవాలి. దీనిలో 4 పార్ట్స్ లాగా మనం డివైడ్ చేసాము. ఇప్పుడు మన స్కేల్ ఈ లైన్స్ అనేవి ఈ లైన్‌తో మ్యాచ్ అయ్యేటట్టు, ఈ పాయింట్ దగ్గర ఈ లైన్స్ అనేవి ఈ లైన్‌తో మ్యాచ్ అయ్యేటట్టు ఈ పాయింట్ దగ్గర ఇలా కింద ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. ఈ లైన్స్ అనేవి ఈ లైన్‌తో మ్యాచ్ అయ్యేటట్టు ఇలా లైన్స్ డ్రా చేసుకొని, ఇక్కడ నుంచి ఒక 0.75 ఇంచ్ మార్క్ చేసుకోండి. 0.75 ఇంచ్. అండ్ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి ఏం మార్క్ చేయొద్దు. అండ్ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మీ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ అనేవి రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని 29.5 ఇంచ్‌కి ఈ మిడిల్ సెంటర్ పాయింట్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే మనకి ఇవి కరెక్ట్‌గా ఈ పాయింట్ అండ్ ఇది మనకి కరెక్ట్‌గా టచ్ అయ్యేటట్టు పెట్టుకొని మార్కింగ్ డ్రా చేసుకోవాలి. ఇలా. నెక్స్ట్ మళ్ళీ ఈ కర్వ్ స్కేల్‌ని సేమ్ రైట్ సైడ్‌కే మార్కింగ్ పెట్టుకోవాలి. బట్ ఇలా వచ్చేటట్టు పెట్టుకోండి ఈసారి. సేమ్ మళ్ళీ మనకి ఈ హాఫ్ ఇంచ్ అండ్ ఇది టచ్ అయ్యేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా! ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ కోసం ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కిందకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం. అండ్ ఇక్కడ నుంచి ఒక 0.25 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం 0.75 మార్క్ చేసుకున్నాం కదా! ఫస్ట్ ఇప్పుడు హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇది క్రాస్ పైన ఒక 0.25 ఇంచ్ మనం ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇలా మనకి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా మనం ఇక్కడికి చేసిన తర్వాత మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది ఆర్మ్ హోల్‌ది. ఇప్పుడు ఫ్రంట్ కోసం మనం దాని కోసం ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ లైన్ పైన మనం 0.25 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ పాయింట్ ని జాయిన్ చేస్తూ మనం కర్వ్ డ్రా చేసుకుందాం.
మీరు ఇది అడ్జస్ట్ చేసుకుంటూ టచ్ అయ్యేటట్టు వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో, ఇక్కడ నాకు టచ్ అయింది 3 పాయింట్స్. ఇలా డ్రా చేసిన తర్వాత కర్వ్ స్కేల్‌ని మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా దీన్ని ఇంకొంచెం ఇలా షేప్ చేసుకోండి. ఇలా కొంచెం హ్యాండ్‌తో షేప్ చేసుకోండి. ఇలా. ఇది మన ఫ్రంట్ పార్ట్‌కి. అంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ మనం డౌన్ కట్ చేసుకున్నాం కదా! ఆ డౌన్ నుంచి మనం ఇలా. ఫస్ట్ అయితే బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ మన డౌన్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్. అంతే ఇది మన రెగ్యులర్ స్లీవ్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లీవ్ ప్యాటర్న్ ఒక్కటి మన దగ్గర అంటే దీన్ని యూజ్ చేసుకొని ఏ సైజ్ వాళ్ళకన్నా కొన్ని చేంజెస్ చేసుకొని మనం స్లీవ్స్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో కట్ చేసిన ప్యాటర్న్ కి నా మెజర్మెంట్స్ తో ఈ ప్యాటర్న్ యూజ్ చేసి స్లీవ్స్ కట్ చేస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి దీనికి స్లీవ్స్ కట్ చేసుకుందాము. మనం లాస్ట్ వీడియోలో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాటర్న్స్ కి నేను చిన్న చేంజ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ మనకి మన అప్పర్ చెస్ట్ టు చెస్ట్ డిఫరెన్స్ డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా! ఒక పాయింట్ ఎక్స్‌ట్రా. కానీ మన మెయిన్ మార్జిన్ లైన్ మాత్రం ఇక్కడ నుంచే డ్రా చేయాలని చెప్పాను కదా! తర్వాత మొత్తం మనకి డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ మార్జిన్ పాయింట్‌కి మనము డ్రా చేసుకోవాలి. అప్పుడు అది మన మెయిన్ మార్జిన్ పాయింట్ అవుతది. ఇక్కడ ఎందుకు నేను కన్‌ఫ్యూజ్ అయ్యానంటే నేను చెప్పాను కదా! ఇక్కడ నాకు ఎక్స్‌ట్రా వచ్చింది కాబట్టి ఇలా కిందకి డ్రా చేశాను. ఈ పాయింట్ దగ్గర నుంచి. కొంతమందికి ఇలా తక్కువొస్తుంది కదా! మనం బ్యాక్ పార్ట్‌ని దీనిపైన ప్లేస్ చేసుకున్నప్పుడు. అప్పుడు చెప్పాను కదా! ఎక్స్‌ట్రా వచ్చిన దాన్ని మనం మధ్యలో డాట్ వేసుకోవాలని. ఆ డాట్ వేసుకున్న తర్వాత ఆ డాట్ మనం మైనస్ చేస్తాం కదా! ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి మనం డ్రా చేసేస్తే అప్పుడు ఎగ్జాక్ట్‌గా అది సెట్ అయిపోతుంది. సో, అలా లేదు కాబట్టి నా మెజర్‌మెంట్‌కి ఎక్స్‌ట్రా వచ్చింది కాబట్టి ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా! మన చెస్ట్ నుంచి అప్పర్ చెస్ట్ మైనస్ చేసేసి డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా! ఈ పాయింట్ నుంచి దీన్ని ఈ పాయింట్‌కి జాయిన్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏదైతే మార్జిన్ తీసుకున్నామో ఆ మార్జిన్ 2 ఇంచ్ మనం మార్క్ చేసుకొని ఈ ఎక్స్‌ట్రాది కూడా మనం కట్ చేసేసి పాయింట్ నుంచి కూడా దీన్ని ఇందులోకి జాయిన్ చేసేసుకుందాం. ఈ పాయింట్ మనం మార్క్ చేసుకున్నాం కదా! ఎక్స్‌ట్రా మనం డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఈ మెయిన్ మార్జిన్ లైన్‌లోకి మార్చేసుకోవాలి. అదే వేరే సైజ్ వాళ్ళకి మనకి సెంటర్ డాట్ ఇక్కడ పడుతుంది కాబట్టి సైడ్ డాట్ ఆ డాట్ మనం మైనస్ చేస్తాం కదా! ఫోల్డ్ చేసి ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి మనం జాయిన్ చేసేసుకోవాలి. అంతే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఇది ఏదైతే ఎక్స్‌ట్రా ఉందో దాన్ని కట్ చేసేద్దాం. సో, ఇది మన ప్యాటర్న్. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్‌కి స్లీవ్ డ్రా చేసుకుందాము. నేనిలా 2 ఫోల్డింగ్స్‌లో ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను ఫస్ట్. తర్వాత మన లెంత్ ఎంతైతే ఉందో స్లీవ్ లెంత్ మనం మెజర్ చేసుకున్నాం కదా! దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పైన షోల్డర్‌కి అటాచ్ చేయడానికి అండ్ హాఫ్ ఇంచ్ మనం కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా! దానికోసం 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఇది నా మెజర్‌మెంట్‌లో స్లీవ్ లెంత్ 5 ఇంచ్ దగ్గర మనం 8 ఇంచ్ దగ్గర తీసుకోవాలి. అండ్ మన ఎల్బో స్లీవ్ లెంత్ తీసుకోవాలి. నాకు ఎల్బో స్లీవ్ లెంత్ 10.75 ఇంచ్ వచ్చింది. అక్కడ రౌండ్ మెజర్‌మెంట్ 8 ఇంచ్. అండ్ అలాగే మనం 5 ఇంచ్ దగ్గర, 8 ఇంచ్ దగ్గర కూడా మనం మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. రౌండ్ మెజర్‌మెంట్స్. 5 ఇంచ్ దగ్గర రౌండ్ మెజర్‌మెంట్ 10 ఇంచ్ వచ్చింది. 8 ఇంచ్ దగ్గర రౌండ్ మెజర్‌మెంట్ 9.25 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు నా 10.75 కాబట్టి ఎల్బో స్లీవ్ లెంత్ దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 11.75కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 11.75కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొంచెం డిస్టెన్స్ నుంచి మళ్ళీ 11.75కి మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ స్లీవ్ ప్యాటర్న్ ఉంది కదా! దాన్ని మనం ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇలా ట్రేస్ చేసుకోవచ్చు ఈజీగా. బట్ ఇక్కడ మనకి 3 చాయిసెస్ ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ ఇలా పెట్టుకుంటే మనం డైలీ వేర్ బ్లౌజెస్ మనం రోజంతా ఉంచుకోవాలి. అండ్ వాటితో మనం సమ్ యాక్టివిటీస్ చేయాలి అంటే మనకు కంఫర్టబుల్‌గా ఉండాలి. మనం ఈజీగా లిఫ్ట్ చేయగలగాలి. అందుకోసం అలాంటి వాళ్ళు
కంఫర్ట్ గా ఉండాలి, హ్యాండ్ ఈజీగా పైకి లిఫ్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి 1 ఇంచ్ కి ఇలా ఈ స్లీవ్ ప్యాటర్న్ ని పెట్టుకొని దీన్ని ఇలా ట్రేస్ చేసుకోండి. అండ్ ఇది రెగ్యులర్ స్లీవ్ ప్యాటర్న్. మనకి లైట్ గా ఇలా పెట్టుకుంటే ఏంటంటే 1 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకుంటే మనకి ఇక్కడ కొంచెం నుడతలొస్తాయి. కానీ మనం స్లీవ్ లిఫ్ట్ చేసినప్పుడు పైకి హ్యాండ్స్ లిఫ్ట్ చేసినప్పుడు మనకి కంఫర్ట్ గా ఉంటుంది. కంఫర్ట్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు కొంచెం ఇక్కడ క్రీజ్ వస్తుంది. అయినా సరే ఇలా మనం ప్యాటర్న్ ని పెట్టుకొని స్లీవ్ డ్రా చేసుకోండి. లేదు ఇది రెగ్యులర్ ప్యాటర్న్ మనకి లైట్ గా మనకి ఇక్కడ క్రీజ్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మనం ఇలా ట్రేస్ చేసుకోవాలి ఈ స్లీవ్ ప్యాటర్న్ ని. అండ్ ఇంకొక టైప్ బ్లౌజెస్ ఉంటాయి. బ్రైడల్ బ్లౌజెస్ జస్ట్ 1 ఆర్ 2 అవర్స్ వేసుకుంటాము. దాన్ని మళ్ళీ మనం తీయము. అవి కబోర్డ్స్ లోనే ఉంటాయి కదా! సో అలాంటి బ్లౌజెస్ అస్సలు నుడతలు రాకూడదు. చూడ్డానికి లుక్ పర్ఫెక్ట్ గా ఉండాలి. బట్ అవి వేసుకుంటే కంఫర్ట్ ఉండవు. అలాంటి వాటికి మనం అలా కట్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ ఇలా ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా లోపలికి పెట్టుకొని మన మెయిన్ లైన్ ఇది ఉంది కదా! రెగ్యులర్ స్లీవ్ అలా కాకుండా ఇలా 1 ఇంచ్ ఇలా లోపలి పెట్టుకొని ఇలా మీరు స్లీవ్ ట్రేస్ చేసుకోవచ్చు. సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే చూడండి, మనకి ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఈ లెంత్ అనేది సో పెరుగుతుంది. ఇక్కడ లెంత్ అనేది ఇలాగా. అండ్ ఈ లెంత్ అనేది తక్కువ ఉంటుంది మన స్లీవ్ కింద. ఈ లెంత్ తక్కువగా ఉంటే మనకి హ్యాండ్ లిఫ్ట్ చేయడం కొంచెం కష్టం కదా! సో అలాగే మనం ఇలా పెట్టుకున్నప్పుడు అది రెగ్యులర్. మనకి లైట్‌గా నుడతలుంటాయి అండ్ లైట్ కంఫర్ట్ ఉంటుంది. ఇలా పెట్టుకుంటే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుడతలొస్తాయి. సో మనం ఏదైతే ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నామో ఇలా స్టిచ్ చేస్తే 1 ఇంచ్ ఇలా పెట్టుకొని లోపలికి మనకి ఇంత తగ్గిస్తున్నాం కదా! సో అందుకని మనకేం నుడతలుండవు. ఈ ప్లేస్‌లో ఆర్మ్ హోల్ దగ్గర. మనం ఇలా పెట్టుకుంటే లైట్‌గా. అండ్ ఇలా పెట్టుకుంటే మనం ఇంత ఎక్స్‌ట్రా పెడుతున్నాం కాబట్టి, ఆ ఎక్స్‌ట్రా ఏదైతే మనం యాడ్ చేసామో కంఫర్ట్ కోసం అది మనకి ఇక్కడ నుడతలొస్తాయి. సో మీ కంఫర్ట్ బట్టి మీకెలా కావాలో అలా మీరు స్లీవ్ ప్యాటర్న్‌ని అడ్జస్ట్ చేసుకొని, ఇలా 1 ఇంచ్ పెట్టుకొని, లేదంటే ఇలా రెగ్యులర్ స్లీవ్ ఆర్ ఇలా బ్రైడల్ బ్లౌజెస్‌కి 1 ఇంచ్ తగ్గించి మీరిలా 3 వేస్‌లో కూడా మీరు ఈ ప్యాటర్న్‌ని అడ్జస్ట్ చేసుకొని, మీరు ఇలా ట్రేస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సైజ్. మనం సైజ్ బట్టి కూడా కొన్ని చేంజెస్ చేస్తాము. మన చెస్ట్ రౌండ్ అనేది 27.25-30 ఇంచ్ ఉంటే కట్ టు కట్. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా మన ఆన్ ఫోల్డ్ సైడ్ దగ్గరికే ఇలా కట్ టు కట్ పెట్టుకోవాలి. ఇది. అప్పుడు ఇలా ట్రేస్ చేసుకోవాలి. అదే మన చెస్ట్ రౌండ్ 30.25-35 ఇంచ్ ఉంటే 0.25 ఇంచ్‌కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నా చెస్ట్ రౌండ్ అనేది 32. సో ఈ రోలో ఉంది కాబట్టి నేను 0.5 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్‌ట్రా లీవ్ చేసుకోవాలి. నా స్లీవ్‌ని రెగ్యులర్ స్లీవ్ ప్లేస్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ నేను ఒక 0.25 ఇంచ్ ఎక్స్‌ట్రా లీవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి నేను. మన లెంత్ అయిపోయిన తర్వాత ఇలా ఒక 0.25 ఇంచ్‌కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్ పైన మన ఈ రెగ్యులర్ స్లీవ్ ప్యాటర్న్ అనేది మనం ఇలా పెట్టుకొని అప్పుడు దీన్ని మనం ట్రేస్ చేసుకోవాలి. ఒకవేళ చెప్పాను కదా, రోజంతా వేసుకునే బ్లౌజ్ కంఫర్ట్ ఉండాలంటే ఈ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో మెయిన్ లైన్ ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి చూడండి. మెయిన్ లైన్ ఉంది కదా! ఇప్పుడు మనం 0.25 దగ్గర డ్రా చేసాం. అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని, అప్పుడు ఇక్కడ మనం ఇలా కరెక్ట్‌గా పెట్టుకొని ఈ మెయిన్ పాయింట్ దగ్గరే మనం డ్రా చేసిన 0.25 లైన్ దగ్గర అండ్ ఇక్కడ ఈ 1 ఇంచ్‌కి ఇలా పెట్టుకొని ట్రేస్ చేసుకోండి. లేదు రెగ్యులర్ స్లీవ్ కావాలంటే ఇలాగే. అండ్ చెప్పాను కదా, బ్రైడల్ బ్లౌజెస్ అలాగా మనం డ్రా చేసిన మెయిన్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఇలా అవతల సైడ్‌కి ఇలా మార్కింగ్ పెట్టుకొని, ఇక్కడ సేమ్ పైన కూడా మనం డ్రా చేసిన లైన్ పాయింట్ దగ్గరే ఇది పెట్టి ఇలా. ఇలా పెట్టుకొని ట్రేస్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి బ్యాక్‌కెళ్ళి రిపీట్ చేసుకోండి వీడియోని. అండ్ నెక్స్ట్ సైజ్ 35.25-40 ఇంచ్ ఉన్న వాళ్ళు ఇక్కడ నేను ఏదైతే 0.25 ఇంచ్ లీవ్ చేశానో వాళ్ళు హాఫ్ ఇంచ్‌కి ఒక లైన్ డ్రా చేసుకొని, అక్కడ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ స్లీవ్ ప్యాటర్న్‌ని పెట్టుకొని ట్రేస్ చేసుకోవాలి పైన ఆర్మ్ హోల్ అనేది. సేమ్ 40.25-45 ఇంచ్ ఉన్న వాళ్ళు 0.75 ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడికి. అలాగే 45.25 అండ్ అంతకంటే పెద్ద సైజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ 1 ఇంచ్ ఇలా ఫస్ట్ లీవ్ చేసుకొని, ఇక్కడ 1 ఇంచ్ ఇలా
సపోజ్ నేను చెప్తున్నాను. ఇలా డ్రా చేసేసుకొని ఆ 1 ఇంచ్ పైన మనం ఇది ఇలా పెట్టుకోవాలి. సేమ్ రెగ్యులర్ స్లీవ్ అయితే ఇలాగా, డైలీ వేర్ స్లీవ్ అయితే ఇలాగా అండ్ 1 ఇంచ్ తగ్గించుకొని ఇలాగా. మనకి ఏ విధంగా కావాలో అలా పెట్టుకొని దీన్ని ట్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు నా చెస్ట్ రౌండ్ 32 ఇంచ్ కాబట్టి నేను 0.25 ఇంచ్ ఇక్కడ లీవ్ చేసుకున్నాను. దీనిపైన నేను రెగ్యులర్ స్లీవే డ్రా చేసుకుంటాను. నేను బ్రైడల్ బ్లౌజ్ అలా కాదు అండ్ మరీ కంఫర్ట్‌గా అంటే నేను ఎక్కువ రెగ్యులర్‌గా వేసుకోను కాబట్టి బ్లౌజెస్. నేను రెగ్యులర్‌గానే ఇలా స్ట్రెయిట్‌గానే పెట్టుకొని దీన్ని ట్రేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని ట్రేస్ చేద్దాము. సేమ్ మనం ఏదైతే ఇలా 0.5 ఇంచ్ లైన్ ఉందో అక్కడ దీన్ని పెట్టుకోవాలి. చూడండి దీన్ని ఎక్స్‌టెండ్ చేస్తాను. ఈ 0.5 ఇంచ్ లైన్ దగ్గర ఈ మిడిల్‌ది ఉంది కదా మనకి ఫోల్డింగ్ అది పెట్టుకొని సేమ్ ఇక్కడ కూడా ఈ ఫోల్డింగ్ అనేది లైన్ దగ్గర పెట్టుకొని దీన్ని ఫ్రంట్ పార్ట్ కూడా నేను ట్రేస్ చేసుకుంటున్నాను. ఓకే. దీన్ని నేను పెన్‌తో డార్క్ చేస్తాను. ఇప్పుడు మనం పెన్‌తో ట్రేస్ చేసుకున్నాం కదా! అది మన మెయిన్ లైన్స్. ఇది బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఏదైతే మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి మనం ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. సో, ఇలా హాఫ్ ఇంచ్ కింద నుంచి మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. రెండిటికి కూడా ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా! ఇలా పెన్సిల్‌తో బ్యాక్ పార్ట్ హాఫ్ ఇంచ్ కింద నుంచి తీసుకున్న లైన్ ఇది పెన్సిల్‌తో డ్రా చేసింది. ఫ్రంట్ పార్ట్‌కి హాఫ్ ఇంచ్ కింద నుంచి డ్రా చేసుకున్న లైన్ ఇది. ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికి మనము ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ కింద నుంచి 5 ఇంచ్ దగ్గర ఒక లైన్ అండ్ 8 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5 ఇంచ్ దగ్గర మనం రౌండ్ మెజర్‌మెంట్ ఏం తీసుకున్నాము? 10 ఇంచ్ కదా! 5 ఇంచ్ దగ్గర నా రౌండ్ మెజర్‌మెంట్ 10 ఇంచ్. దాన్ని హాఫ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 10లో హాఫ్ అంటే 5 ఇంచ్ కదా! ఈ 5 ఇంచ్ మీరు చూడండి. ఈ పాయింట్ మనం ఏదైతే 0.25 ఇంచ్ మార్క్ చేస్తున్నామో అక్కడి నుంచి మార్క్ చేయకూడదు. మనం డైరెక్ట్ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఈ 5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా! మీ ఈ 5 ఇంచ్ లెంత్ దగ్గర తీసుకున్న రౌండ్ మెజర్‌మెంట్‌ని మనం ఏదైతే 0.25 దగ్గర ఒక లైన్ తీసుకున్నామో ఆ లైన్ నుంచి మార్క్ చేయకూడదు. డైరెక్ట్ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్. సో, ఇప్పుడు నేను ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఇక్కడ నా 5 ఇంచ్ దగ్గర నా రౌండ్ మెజర్‌మెంట్ 10 ఇంచ్ కాబట్టి దాన్ని హాఫ్ చేసి 5 ఇంచ్‌కి ఇక్కడ మార్క్ చేసుకున్నాను. అలాగే 8 ఇంచ్ దగ్గర రౌండ్ మెజర్‌మెంట్ 9.25 ఇంచ్. ఇక్కడ కూడా ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి. 9.25 డివైడెడ్ బై 2 చేస్తే నాకు 4.62 వచ్చింది. 4.62 అంటే 4.62 ఉంది కాబట్టి నెక్స్ట్ 2 లైన్స్ 0.62 అంటే ఈ కాలమ్‌లో నేను 0.5 ఇంచ్‌కి 1 లైన్ కదా! అంటే ఇక్కడ 4.62 ఉంది కాబట్టి 4.5 ఇంచ్‌కి 1 లైన్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. సో, ఇక్కడ ఇది చూడండి ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచే నేను మెజర్‌మెంట్ తీసుకుంటున్నాను. 4.5కి 1 లైన్ ఎక్స్‌ట్రా. ఈ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి రౌండ్ మెజర్‌మెంట్ మనం డ్రా చేసుకోవాలి. తర్వాత మనకిక్కడ మనం ఈ స్లీవ్ లెంత్ దగ్గర రౌండ్ మెజర్‌మెంట్ 8 ఇంచ్ కదా! సో, 8 ఇంచ్ డివైడెడ్ బై 4 చేసి ఇది కూడా ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 8 డివైడెడ్ బై 2 8ని హాఫ్ చేసి ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 4 ఇంచ్‌కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ ఇలా ఇప్పుడు ఇవి మార్క్ చేసుకున్న తర్వాత మన ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా! ఈ ప్యాటర్న్‌లో మన ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. ఇక్కడ ఎంత వచ్చిందో నేను మెజర్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్ చేసుకుందాము. ఎప్పుడు కూడా మనం మెజర్ చేసుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపల నుంచి మార్క్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కదా! ఈ షోల్డర్ అనేది జాయిన్ చేసేస్తాం కాబట్టి ఈ షోల్డర్ లీవ్ చేసేసి మనం హాఫ్ ఇంచ్ కింద నుంచి అండ్ హాఫ్ ఇంచ్ లోపల నుంచి నేను ఏదైతే డాట్స్ పెట్టానో డాట్ లైన్ అక్కడి నుంచి మనం మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి నాకు ఎంత వచ్చిందో నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ లోపల నుంచి, హాఫ్ ఇంచ్ కింద నుంచి. మనం ఇలా మార్క్ చేసుకొని, ఆ మార్కింగ్స్ పైన మనం మెజర్ చేసుకోవాలి. స్టార్టింగ్ కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. కొంచెం అలవాటయిన తర్వాత డైరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ లోపల నుంచి మార్క్ చేసేసుకోవచ్చు. షోల్డర్ లీవ్ చేసి. ఇక్కడ నాకు ఇక్కడ నాకు 9 ఇంచ్ వచ్చింది. సో, బ్యాక్ పార్ట్‌లో
9 ఇంచ్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్‌లో చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో మనకి ఇలా కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ నేను టేప్ స్టిక్ చేస్తున్నాను. మనం మెజర్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం దీన్ని ఇలా కొంచెం అటాచ్ చేస్తూ నేను ఇక్కడ టేప్ స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్ చేసుకుందాము. హాఫ్ ఇంచ్ లీవ్ చేసి, హాఫ్ ఇంచ్ లోపల నుంచి నేను డాటెడ్ లైన్ డ్రా చేసుకున్నాను కదా! అక్కడ మెజర్ చేసుకుందాము. ఇక్కడ నాకు 8.25కి 1 లైన్ ఎక్స్‌ట్రా వచ్చింది. 8.25కి 1 లైన్ ఎక్స్‌ట్రా. సో, ఫ్రంట్ పార్ట్‌లో 8.25కి 1 లైన్ ఎక్స్‌ట్రా వచ్చింది. మనం ఫ్రంట్ పార్ట్‌లో ఆర్మ్ హోల్ మెజర్ చేసుకుంటే 9 ఇంచ్ వచ్చింది. బ్యాక్ పార్ట్‌లో ఆర్మ్ హోల్ మెజర్ చేసుకుంటే 8.25కి 1 లైన్ ఎక్స్‌ట్రా వచ్చింది. ఇప్పుడు ఈ మెజర్‌మెంట్స్ అనేవి మనం చూడండి నేను మార్జిన్‌తో కలిపి మెజర్ చేసుకున్నాను. మనం ఏదైతే మార్జిన్ 2 ఇంచ్ తీసుకున్నామో దాంతో కలిపి ఇక్కడ మెజర్ చేసుకున్నాము. సేమ్ ఫ్రంట్ పార్ట్‌లో కూడా మార్జిన్‌తో కలిపి మనం మెజర్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం ఏదైతే మనం ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ కింద నుంచి మార్క్ చేసుకున్నామో పెన్సిల్ తోటి ఆ లైన్ పైన బ్యాక్ పార్ట్‌ది బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్‌ది ఫ్రంట్ మెజర్‌మెంట్ మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి నాకు 9 ఇంచ్ వచ్చింది కాబట్టి ఈ లైన్ పైన నేను 9 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. పెన్సిల్‌తో డ్రా చేసుకున్నాను కదా! హాఫ్ ఇంచ్ కింద నుంచి దాని పైన నేను బ్యాక్ పార్ట్‌లో ఆర్మ్ హోల్ లెంత్ మెజర్ చేసుకుంటే నాకు 9 ఇంచ్ వచ్చింది కదా! ఇది కూడా మార్జిన్‌తో కలిపి. సో, ఆ 9 ఇంచ్ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 9 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 8.25 ఇంచ్‌కి 1 లైన్ ఎక్స్‌ట్రా వచ్చింది కదా! ఈ ఫ్రంట్ పార్ట్‌కి మనం హాఫ్ ఇంచ్ కింద నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా! ఆ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. 8.25కి 1 లైన్ ఎక్స్‌ట్రా ఇది. ఈ రెండింటికి మిడిల్‌లో ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. అది మన మెయిన్ పాయింట్. ఈ పాయింట్ నుంచి మనం ఏదైతే మార్జిన్ తీసుకున్నామో 2 ఇంచ్ అది లోపలికి మార్క్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం మార్జిన్‌తో కలిపే మనం దీన్ని మార్క్ చేసుకున్నాం కాబట్టి, ఈ పాయింట్ ఈ రెండిటికి డిఫరెన్స్ వచ్చిన మన మిడిల్ పాయింట్ నుంచి నేనిలా లోపలికి మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచ్‌కి. ఎందుకంటే మనం 2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ మెయిన్ పాయింట్ మనకొచ్చింది కదా! ఈ పాయింట్‌ని అండ్ కింద ఇక్కడ మనం 4 ఇక్కడ మార్క్ చేసుకున్న ఈ పాయింట్‌ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కూడా సేమ్ మనం మార్జిన్ 2 ఇంచ్ మార్క్ చేసుకొని, ఇది కూడా ఈ రెండింటికి మిడిల్ పాయింట్ ఉంది కదా! మన మెయిన్ పాయింట్. ఆ పాయింట్‌కి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. దీన్ని పైకి కూడా ఇలా పైకి మెయిన్ పాయింట్ కూడా ఎక్స్‌టెండ్ చేద్దాం. మనకిక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా! సో, ఆ ఫ్రంట్ పార్ట్‌ని మనం దీంట్లోకి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సారీ. ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ వచ్చింది కదా! ఆ గ్యాప్ మన ఈ బ్యాక్ పార్ట్‌ని ఇలా దీంట్లోకి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన మెయిన్ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది కదా! మనము ఫ్యూజింగ్ యాడ్ చేస్తే మీకు తెలుసు కదా! ఫ్యూజింగ్ యాడ్ చేస్తే మనం లైనింగ్ యాడ్ చేసి ఫ్యూజింగ్ యాడ్ చేస్తాం. అది కొంచెం థిక్‌గా ఉంటుంది కదా! కంపేర్ టు ఓన్లీ లైనింగ్ యూజ్ చేస్తే కొంచెం చ పల్చగా ఉంటుంది. సో, అలా ఫ్యూజింగ్ యాడ్ చేస్తే ఇక్కడ 0.75 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి లూజింగ్ అనేది. ఇక్కడ ఈ పాయింట్ ఇలా 0.75 ఇంచ్‌కి మార్క్ చేసుకొని, ఇలా మొత్తం మనం ఇంకా చేంజెస్ చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని, ఇక్కడ ఎక్స్‌ట్రా ఏదైతే వచ్చిందో దాన్ని మనం బాడీ పార్ట్‌లో అడ్జస్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ నేను ఫ్యూజింగ్ ఏం యాడ్ చేయను ఈ బ్లౌజ్‌కి. సో, అందుకనే ఇక్కడ హాఫ్ ఇంచ్ లూజింగ్ అనేది మనకి ఓకే. హాఫ్ ఇంచ్ టు ఇలా 3 లైన్ లూజింగ్ అనేది ఓకే. ఇప్పుడు మీకు ఈ డౌట్ అనేది నేను హెవీ సైజెస్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు కంటే కూడా. హెవీ సైజ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు బైసెప్స్ పార్ట్‌లో కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ ఏదైతే ఉందో మనం మార్క్ చేసుకున్నామో అది ఇంకొంచెం అవతల సైడ్‌కి వెళ్తుంది. సో, అలాంటప్పుడు మనం కొంచెం చేంజ్ చేస్తాం దీన్ని. అది ఏం చేంజ్ చేస్తాం అనేది నేను కొంచెం హెవీ సైజ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఆ స్లీవ్ మెజర్‌మెంట్‌లో ఆ స్లీవ్ ప్యాటర్న్ డ్రా చేసేటప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నాకిక్కడ గ్యాప్ అనేది 0.25 ఇంచ్‌కి 1 లైన్ ఎక్స్‌ట్రా వచ్చింది. సో, ఇది ఓకే. హాఫ్ ఇంచ్ వరకు కూడా ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు కింద స్లీవ్‌కి బార్డర్ యేసుకునే వాళ్ళైతే డైరెక్ట్‌గా ఇలాగే కట్ చేసుకోండి. బార్డర్ లేకుండా ఉండే బ్లౌజెస్ అయితే గనక ఇక్కడ మనం ఇలా 1 లైన్ ఇలా కొంచెం ఇక్కడ మనం కొంచెం ఇలా షేప్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్‌గా.
ఇలా షేప్ చేసుకోవడం వల్ల మనకది కొంచెం ఫిట్ అయినట్టు ఉంటుంది బ్లౌజ్. ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లైట్ కర్వీగా ఉంది కదా! ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని నార్మల్‌గానే స్ట్రెయిట్ లైన్‌తోనే కట్ చేస్తున్నా. ఎందుకంటే బార్డర్ ఏసుకునే వాళ్ళకి ఇలా ఉంటే కొంచెం క్రాస్‌గా అది సెట్ అవ్వదు కదా! సో, నార్మల్ ప్లెయిన్ బ్లౌజెస్ అయితే ఇలా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ ఇంకొంచెం బావుంటుంది. సో, దీన్నిప్పుడు కట్ చేసేసుకుందాం. నేనైతే స్ట్రెయిట్‌గానే కట్ చేసేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ నేను బ్యాక్ కట్ చేస్తున్నాను. చూడండి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ సెపరేట్ చేసి కట్ చేస్తాను. ఈ బ్యాక్ చూడండి ఇక్కడ కనెక్ట్ అయింది కదా! దానికి కట్ చేయాలి. ఇప్పుడు దీనికి సెపరేట్ చేసి మనం ఫ్రంట్ కట్ చేసుకుందాం. రెడీ అయిపోయింది మన స్లీవ్ ప్యాటర్న్. రెడీ అయిపోయినాయి మన ప్యాటర్న్స్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. అండ్ ఫ్రంట్ పార్ట్‌లో నేనిక్కడ చేంజ్ చేశాను కదా! అది మర్చిపోయానని చెప్పాను కదా! అది మీరు గుర్తుపెట్టుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. మనం నెక్స్ట్ హెవీ సైజెస్‌కి చెప్పుకున్న అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇక్కడ చేసే మనం చేంజ్ పాయింట్ అంతా కూడా. అండ్ ఇది మన స్లీవ్ రెడీ అయిపోయింది. అండ్ దీని స్టిచ్చింగ్ అయితే నేను చూపించట్లేదు. ప్రీవియస్ వీడియోస్‌లో నేను ఆల్రెడీ జ్యువెల్ నెక్‌కి స్టిచ్చింగ్ చూపించాను కదా! సేమ్ మీరు అందులో ఎలా నేనైతే స్టిచ్ చేశానో సేమ్ ఇవి కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో మనం ఆల్రెడీ మార్జిన్ లీవ్ చేసాము. హుక్స్ కోసం. అది ఎక్స్‌ట్రా ఇంకేం లీవ్ చేయాల్సిన లేదు. అండ్ ఫ్రంట్ పార్ట్‌లో మనం హుక్స్ వేయం కాబట్టి ఇక్కడ కట్ టు కట్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఆన్ ఫోల్డ్ సైడ్‌లో ఇక్కడ మనం ఏదైతే ప్రిన్సెస్ పార్ట్ ఇలా 2 జాయిన్ చేసుకుంటామో దానికోసం ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా అండ్ ఈ పార్ట్‌కి ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా కట్ చేసేటప్పుడు లీవ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఈ వీడియో. నెక్స్ట్ హెవీ సైజ్‌తో సేమ్ ఇదే బ్లౌజ్ బోత్ ప్యాక్ నెక్స్ బ్లౌజ్ ప్యాటర్న్‌తో కొంచెం హెవీ సైజ్‌కి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయి మీరు ఏ సైజ్ వాళ్ళకైనా సరే మీరు ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.